Welcome back to Inner Politics, the real politics, where we can discuss questions and answers and better solutions for the current political issues of India and Andhra Pradesh. ఈ రోజు మన వీడియోలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అన్నదాత సుఖీభవ స్కీమ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో మిస్ అయ్యారంటే మీ జోగిలోకి రావాల్సిన 20,000 రూపాయలు మీరు చేతులారా పోగొట్టుకున్నట్లే. దయచేసి ఈ వీడియో కంప్లీట్గా చూసి ఈ వీడియో ఎవరెవరికైతే ఉపయోగపడుతుందో రైతులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఆ 20,000 మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారని కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో 2024లో కూటమి ప్రభుత్వం ఇంత గ్రాండ్ విక్టరీ విజయం సాధించడానికి గల ముఖ్య కారణం ఏం చెప్పొచ్చు అంటే సూపర్ 6 పథకాలు వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చిన విధానమే అని చెప్పొచ్చు. ఇప్పుడు సూపర్ 6 పథకాల గురించి తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ గురించి తెలుసుకునే దాని ముందు ఎలక్షన్ హామీల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో ముఖ్యమైనది ఒకటది వచ్చేసి యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా అదే యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ అభివృద్ధి. రెండవది వచ్చేసి స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు సంవత్సరానికి. మూడవది వచ్చేసి ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం. నాలుగవది వచ్చేసి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఐదవది వచ్చేసి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. ఆరవది వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ 6 పథకాల్లో ఇంతవరకు ఒక సంవత్సరం కంప్లీట్ అవుతున్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏదంటే ముఖ్యంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఇది ఒక్క పథకమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అవుతుంది ఈ సూపర్ 6 పథకాల్లో. ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఈ 6 పథకాల్లో దీనితో పాటు మే నెలలో ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు. ఈ వీడియోలో మనం వాళ్ళు అమలు చేసే విధానం ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానికి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కంప్లీట్ అవుతున్నా ఈ సూపర్ 6 పథకాల్లో ఒక్కటి మాత్రమే అమలు చేశారు. దీనిపై మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం ఈ పథకం గురించి కంప్లీట్గా తెలుసుకోబోదాం. అన్నదాత సుఖీభవ పథకం అంటే మనకు సూపర్ 6లో చెప్పిన విధంగా ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అని చెప్పారు కదా. దాంతోపాటు అన్నదాత సుఖీభవ అదే పేరుని అన్నదాత సుఖీభవగా దాన్ని మార్చారు. నెక్స్ట్ స్లైడ్. సో దీని గురించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అప్డేట్ ఏమంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ అనౌన్స్డ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ టు రిసీవ్ 20,000 ఏ ఇయర్. అంటే ప్రతి సంవత్సరానికి రైతులు 20,000 రూపాయలు ఈ పథకం ద్వారా రిసీవ్ చేసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు నిన్ననే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆయన ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ అనౌన్స్డ్ దట్ ద అన్నదాత సుఖీభవ స్కీమ్ విల్ బీ లాంచ్డ్ ఇన్ మే మంత్ 2025 టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఫార్మర్స్. అంటే ఈ మే నెలలోనే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారని ఆయన ఈ పథకం గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో దీనికి నెక్స్ట్ దీని యొక్క ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఈ పథకాన్ని అమలు చేసే విధానం ఏంటంటే సంవత్సరానికి 3 విడతలుగా వాళ్ళు ఇవ్వబోతున్నారు కూటమి ప్రభుత్వం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మే నెలలో 5,000 ఇస్తారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి అక్టోబర్లో 5,000 ఇస్తారు. థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఫిబ్రవరిలో 4,000 ఇస్తారు. మొత్తం ఇది 14,000 అవుతుంది. ఈ 14,000 వాళ్ళు ఇవ్వబోతుంది. వాళ్ళు ఇస్తామన్నది మొత్తం 20,000, కానీ 14,000 ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 6,000 రూపాయలని కలిపి మొత్తం 20,000 అని చెప్తున్నారు. దీనిపై మీ ఫీడ్బ్యాక్ ఏంటో చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేలో 2,000 ఇస్తుంది, 5,000 కలిపి మొత్తం 7,000 అవుతుంది. అక్టోబర్లో వచ్చేసి 5,000 ప్లస్ 2,000 7,000 అవుతుంది. సో ఇది ఏ రెంట్లా 14,000 అయింది మనకు. 14,000 ప్లస్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరిలో వచ్చేసి 4,000 ప్లస్ 2,000 6,000, మొత్తం 14,000 ప్లస్ 6,000 ఈజ్ ఈక్వల్ టు 20,000. ఈ 20,000 రైతు ప్రతి సంవత్సరం రిసీవ్ చేసుకోబోతున్నాడు కూటమి ప్రభుత్వంలో. ఈ అన్నదాత సుఖీభవ పథకం వల్ల బెనిఫిట్స్ ఏంటి రైతుకి అంటే రైతు యొక్క బర్డన్, రైతు యొక్క ఎక్స్పెన్సెస్ని తగ్గించడానికి ఇది ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది అంటున్నారు. అదేవిధంగా బెనిఫిషియల్ ఫర్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే చిన్నకారు రైతులకు ఉపయోగపడుతుందని ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చూద్దాం, అక్కడ మనకి ఆర్టికల్ ఏమొచ్చిందో. అన్నదాత సుఖీభవ స్కీమ్ విల్ నాట్ ఓన్లీ ఆఫర్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ బట్ ఆల్సో బెనిఫిట్స్ సచ్ యాజ్ సీడ్స్, ఫర్టిలైజర్స్ అండ్ కంపెన్సేషన్ ఫర్ ద న్యాచురల్ క్లామిటీస్. అంటే వాళ్ళు ఈ పథకం ద్వారా విత్తనాలు అందిస్తారు, అదేవిధంగా ఫర్టిలైజర్స్ అందిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఫైనాన్షియల్ కంపెన్సేషన్ ఫర్ ద న్యాచురల్ కెలామిటీస్ అంటే
నష్టపరిహారం ఇస్తారు. ఏదైతే మనకి వరదలు వచ్చినప్పుడు కానీ, ఎక్కువ వానలు వచ్చినప్పుడు కానీ, తుఫాన్ వచ్చినప్పుడు కానీ రైతుకు నష్టం వస్తుంది కదా, అప్పుడు నష్టపరిహారం కూడా ఈ పథకం కిందనే ఇస్తామని చెప్తున్నారు. అన్నదాత సుఖీభవ స్కీమ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ అయి ఉండాలి, పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ ఇలాంటి ప్రూఫ్ ఉండాలి. అదేవిధంగా ఫార్మర్ యాజ్ ఫార్మింగ్ యాజ్ దేర్ ప్రైమరీ ఆక్యుపేషన్ అంటే ఖచ్చితంగా రైతు సోర్స్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఆయన ఫస్ట్ ఆక్యుపేషన్ రైతు అయి ఉండాలి. వేరే అదర్ బిజినెస్ కానీ లేదంటే ఏదో జాబ్ చేస్తే వాళ్ళకి ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదు. ఇంకోటి దీంట్లో ముఖ్యంగా దీని బెనిఫిషియల్ ఏంటంటే కౌలు రైతులు కూడా దీనికి ఎలిజిబులే, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే రైతు పొలం ఉంటుందో ఆ పొలం సంబంధించిన జిరాక్స్ డాక్యుమెంట్స్ పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పోడు భూములు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా నిర్ధారిస్తారంట. మరి పోడు భూములు అంటే నాకు ఏమో తెలీదు, మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియదు. అప్లికేషన్ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? అప్లికేషన్ మస్ట్ ఫిల్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్. ద ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఫార్మర్స్ కెన్ ఆల్సో చెక్ ది అప్లికేషన్ స్టేటస్ ఇన్ ఆన్లైన్. ఇది అప్లికేషన్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని వస్తే వెరీ సింపుల్గా ఒక గూగుల్ ఫామ్ షీట్ ఫిల్ చేసే విధంగా, అదేవిధంగా ఆ స్టేటస్ కూడా ఎలా చెక్ చేసుకోవాలనేది సింపుల్ ప్రాసెస్లో పెడతారంట. కానీ ఇఫ్ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అన్నదాత సుఖీభవ విల్ ఓన్లీ బీ గివెన్ టు ద ఫార్మర్స్ ఆల్రెడీ ఎన్రోల్ ఇన్ అండర్ పిఎం కిసాన్, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పిఎం కిసాన్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకే ఇవ్వాలి అని వాళ్ళు డిసైడ్ అవుతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏమీ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైతే డబ్బులు రిసీవ్ చేసుకుంటున్నారో దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కూడా రిసీవ్ చేసుకుంటారని వాళ్ళు చెప్తున్నారు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనుకుంటే ఈ సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ ఏమీ తీసుకోరు. ఆల్రెడీ వాళ్ళకి వచ్చే వాళ్ళకే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవరైతే డబ్బులు రిసీవ్ చేసుకుంటున్నారో స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు. అండ్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ సూన్ విత్ ఇన్ ఎ వీక్. ఎందుకంటే మే ఎండులోపు ఖచ్చితంగా ఈ పథకం ఇంప్లిమెంట్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే జూన్లో వర్షాలు వస్తాయి, రైతులు పెట్టుబడులు స్టార్ట్ చేస్తారు, రైతులు పంటలు స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం మే ఎండులోపే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ వారమా లేదంటే నెక్స్ట్ వారమా, ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న సమయానికి వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో అప్లోడ్ చేస్తున్నాం. ఈ వారం ఎండులో అన్నా కానీ నెక్స్ట్ వారంలో కానీ ఖచ్చితంగా అఫీషియల్ నోటిఫికేషన్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, ఎలా తంబేయాలి, దాని కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. దాని గురించి కూడా వీడియో తీస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి రైతుకి ఈ వీడియో వల్ల 20,000 రావాలని కోరుకుంటున్నా. అవసరమైన ప్రతి రైతుకి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నా.